ఈరోజు షార్ట్ స్టోరీ అత్యాస. ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. ఆ పేద రైతు రోజు పొలం పనికి వెళ్ళేవాడు. అయితే పొలం పనికి వెళ్ళేటప్పుడు దేవుడా నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని ప్రార్థించేవాడు. అయితే ఒకరోజు తను దున్నుతుంటే తన నాగలికి ఒక పెట్టె తగిలింది. అయితే రైతు ఏంటి ఇది అనుకొని ఇలా చూస్తూ ఉండగా ఆ పెట్టెలో నుండి ఒక సమాచారం వచ్చింది. ఏంటంటే ఈ పెట్టెలో నుండి నువ్వు చెయ్యి పెట్టిన ప్రతిసారి నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. అది అయిపోయిన తర్వాత మరలా నువ్వు చెయ్యి పెడితే ఇంకొక బంగారు నాణెం దొరుకుతుంది. అలానే నువ్వు ఎన్నిసార్లు అలా చెయ్యి పెట్టి తీస్తే నీకు అన్ని బంగారు నాణాలు దొరుకుతాయి అని చెప్పాడు. అయితే నువ్వు తీసిన బంగారు నాణాలు ఎప్పుడు వాడకూడదు. ఎందుకంటే ఈ పెట్టెని నువ్వు ఎప్పుడు నదిలో పడేస్తావో అప్పుడు నుండి ఆ బంగారు నాణాలని నువ్వు వాడుకోవచ్చు. అలా కాకుండా ఆ పెట్టెని నదిలో పడేయకున్నా నువ్వు ఆ బంగారు నాణాలని వాడుకుంటే ఆ బంగారు నాణాలు మొత్తం మాయమైపోతాయి అన్నాడు. అయితే తను అది చూసిన తర్వాత ఆ పెట్టెని ఆ పొలం దగ్గర మొత్తం ఒక ప్యాక్ చేసేసి ఇంకా తను ఆ పొలం నుండి తన ఇంటికి బయలుదేరాడు. బయలుదేరి చాలా ఆనందంగా ఉన్నాడు రైతు. ఎందుకంటే ఇంత బంగారం చూశాక అంత పేద రైతుకి చాలా ఆనందం అనిపించింది. అయితే తను ఇంటికి వెళ్ళగానే ఇంకా పెట్టి ఓపెన్ చేసి అందులో చెయ్యి పెట్టి మాటికి బంగారు నాణాలు తీస్తూ తనకి కావలసినన్ని బంగారు నాణాలు తీసుకుంటూ ఉన్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఒక పెద్ద సంచి నిండా బంగారు నాణాలు తీసుకున్నాడు. అయితే రైతుకి ఇంకా కావాలి అనిపిస్తుంది. అయితే అసలు తినట్లేదు, పడుకోకున్నా ఇంకా ఆ బంగారు నాణాలు తీస్తూ ఉన్నాడు. అయితే అలాగా కొన్ని సంచులు నింపాడు. అయితే తను ఏమనుకున్నాడంటే నేను ఆహారం తిన్నా లేకపోతే నిద్రపోయినా ఆ సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ సమయాన్ని నేను బంగారు నాణాలు తీయడానికి వాడుకుంటాను అని చెప్పి తను ఆహారము ఇంకా నిద్ర వదిలేశాడు. ఇంకా తను ఆ పెట్టిని తెచ్చి నుండి ఇంకా బంగారు నాణాలు తీస్తూనే ఉన్నాడు. అయితే ఇలా తీసినవి ఒక పెద్ద 10 గోనె సంచుల్లో నింపాడు. అప్పటికీ తనకి నీరసం వస్తుంది. ఎందుకంటే అప్పటికే తను చాలా రోజుల నుండి నిద్ర ఆహారం తినకున్న ఆ బంగారు నాణాలు తీస్తూ ఆ గోనె సంచిని నింపుతూ ఉన్నాడు. లాస్ట్కి తన అత్యాస వల్ల తనకి బాగా నీరసం వచ్చి తను చనిపోయాడు. దానివల్ల ఇప్పుడు అతను ఆశపడి ఉన్న బంగారు నాణాలతో సంతోషంగా ఉండడం మానేసి ఇంకా కావాలి అని చెప్పి తను ఇంకా తీసి అలాగా నీరసించిపోయి ఆ రైతు చనిపోయాడు. ఇందులో నీతి ఏంటంటే మనం ఆశ పడడం తప్పులేదు, కానీ అత్యాశ పడితే లాస్ట్కి మన జీవితమే కోల్పోతాము.